రేయ్ నోరు మూసుకుని పోరా. ఖచ్చితంగా మూసుకుపోతానక్క. ఏ సూర్య రేయ్ ఇలా చూడండి, తప్పంతా మీదే. మీరు బిల్లు కట్టలేదు. నా సొంత డబ్బుతో బిల్లు కట్టి నేనే మీకు యాక్టివేట్ చేశాను. ఇంత చేసినా మీరు ఇంకా ఆఫీస్కి రావడం టూ మచ్ అండి. నేను సారీ చెప్దామని వచ్చాను. నువ్వేగా నన్ను న్యూ ఇయర్ నైట్ తిట్టింది. అది మా తాతయ్యకి మళ్ళీ బీర్ బాటిల్ చేతిలో స్టాప్. చూడ్డానికి ఎంత డీసెంట్ గా ఉన్నావు. ఒక అమ్మాయిని పబ్లిక్ లో పట్టుకుని తిడతావా? చూడ్డానికి మీరు కూడా క్యూట్ గా అందంగా ఉన్నారు. నన్ను తిట్టలేదా ఏంటి? నాకు నేను చంపాలన్నంత కసిగా ఉంది. వెళ్ళు. ఇలా చూడండి, మీరు బెదిరించారంటే నేను ఏం చేస్తాను? ఎందుకు ఏడుస్తావు? కళ్ళు తుడుచుకో. నేను ఏడవలేదే, కంట్లో నలగబడింది. నీ కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోగా నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో. కళ్ళు మూసుకోండి. వెళ్ళడా? ఆటో చూడమ్మా. ఇంకా వెళ్ళలేదా నువ్వు? ఒక స్మాల్ రిక్వెస్ట్, బీర్ తాకండి, పచ్చ పెరుగుతుంది. అమ్మాయిలకు అబ్బాయి స్మార్ట్ గా ఉండడం కన్నా ఇన్నసెంట్ గా ఉంటేనే ఇష్టం. నాకు వాడి ఇన్నసెన్స్ బాగా నచ్చింది. లైన్ క్లియర్ అవగానే నేనే చెప్తాను మేడం, మీ వాయిస్ చాలా స్వీట్ గా ఉంది. తేం తాగుతారా? హాయ్. వాటరా? లాస్ట్ నైట్ పన్నా? ఆ అమ్మాయిని బాగా తిట్టి పంపించేశాను. బాగా తిట్టి ఎక్కడికి పంపించావు? ఎందుకన్నా గాలి తీస్తావు? కానీ నేను మాత్రం నిర్ణయం తీసుకున్నాను రా, ఇక జన్మలో నీతో ఎక్కడికి రాకూడదని. అన్నా అయితే రావద్దు. నాకే టొయ్యా? చూస్తా. కొంచెం వెయిట్ చేయండి అమ్మా, ఇక్కడ అద్భుతం జరగబోతుంది. హలో చెప్పండి. ఫోన్ చేసి ఐ లవ్ యూ చెప్తుందన్నా. ఇక్కడికే వస్తుంది అమ్మగారు. ఇస్తాను చూడడానికి. ఈ బస్సులోనే వస్తుంది. హరీష్ అవునన్నా. ఈ కాన్ఫ్లిక్ట్ ఏమి ఎరగనట్టు దిగుతుంది చూడు. హలో, ఐఎమ్ బ్యాక్. ఏంటి? ఫోన్ చేసి ఐ లవ్ యూ చెప్పారట? లేదే. తమ్ముడు ఆ ఫోన్ ఇలా తీసుకురామ్మా. అన్నా చూపించు. ఇది నా నెంబర్ కాదే. ఇది తన నంబర్ కాదా? లేదన్నా, ఏదో అన్నోన్ నెంబర్. నాకు అక్కడ అట్టా చెప్పి ఇక్కడికి తీసుకొచ్చి ఇరికిస్తావా? సరే, స్టైల్గా సమర్థిస్తాను. వెల్, ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగింది. ఏ చిన్న మిస్అండర్స్టాండింగ్ అంటే? యాక్చువల్గా తప్పు మాదే. ఓ అదొకటి ఉందా? తప్పంతా వాళ్ళదేటే. తర్వాత ఇందులో నా తప్పేం లేదక్క. ప్రతిసారి మూసుకుని పోరా అంటేనే పోతావా? పోరా. ఒక్క క్షణం ఉండనక్కాయ్. చిన్నక్కాయ వస్తాను. హెల్త్ జాగ్రత్త. ఏయ్, నీ స్నేహితుడు నీకొకళ్ళు ఫోన్ చేసి ఐ లవ్ యూ చెప్తే అది నేనే అని ధైర్యంగా నీ ముందే అడిగాడు. నీకు ధైర్యం లేదు కదూ? మీరేనా అయితే ఫోన్ చేసింది? ఏమండి? పోరా. ఏ ఎల్లమ్మో పుల్లమ్మో పొలాల గట్ల మీద తిరుగుతూ ఉంటారు. వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళి లవ్ చెయ్యి. నీలాంటోడి నేను సెట్ అవును. అయ్యో భలేవారండి. ఏమండి, నాకు మా నాన్న అంటేనే భయం అండి, అంతే తప్ప ఐ లవ్ యూ అండి. ఏయ్, రేపేగా రిజల్ట్స్ వచ్చేది. ఏం లేదు. సరే, మనం ఇద్దరం మేట్ ఫర్ ఈచ్ అదరేనా? లోకంలో ఎవరు పుట్టేప్పుడే మేడ్ ఫర్ ఈచ్ అదర్గా మాత్రం పుట్టరు సూర్య. అర్థం చేసుకుని జీవించాలి. మన పెళ్లి కూడా ఇలాంటి చర్చ్లోనే జరుగుతుంది కదా.
మా నాన్న ఒప్పుకోరండి. సరే గుళ్ళో చేసుకుందాం. ఏమండి, మా నాన్న అసలు పెళ్లికి ఒప్పుకోరంటుంటే చెయ్యవు. ఎవరు ఒప్పుకోకపోతే ఏంటి? ఏంట్రా ఏదో అర్జెంటుగా మాట్లాడాలని రమ్మన్నా? రచన ఎయిర్లైన్స్ క్యాబిన్ క్రూ ఇంటర్వ్యూలో నన్ను సెలెక్ట్ చేశారు. వావ్, దట్స్ గ్రేట్. లేదు రజీ, ట్రైనింగ్ యూఎస్లో 2 months అని మెయిల్ వచ్చింది. సూపర్ రా, వెళ్ళిరా. ఆ, అది కాదు రజీ, ట్రైనింగ్ పూర్తయ్యాక మోస్ట్లీ వర్క్ కూడా అక్కడే ఉంటుంది. అందుకని ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఏం చేయమంటావు అంటే? సరే, నువ్వు మీ ఇంట్లో చెప్పు, నేను మా ఇంట్లో చెప్తాను. మా ఇంట్లోనా? అందరి ముందు లవ్ యూ అని చెప్పావు, ఇంట్లో వాళ్ళ ముందు ఒక అమ్మాయిని లవ్ చేశానని చెప్పలేవా? నేను నీకు ఆ రోజే చెప్పాను కదా క్లియర్గా, నాకు మా నాన్న ఒక్కడంటేనే భయం, అంతే తప్ప ఐ లవ్ యూనే. ఏంట్రా వదిలించుకోవాలనుకుంటున్నావా? ఏంటి రజీ? ఏ, నేను తమాషా కన్నాను. సూర్య, నేను మా నాన్నతో చెప్తాను, మా నాన్న మీ నాన్నతో మాట్లాడతారు. ఓకే? ఏంటి చిన్నపిల్లళ్ళ కళ్ళు తుడుచుకో, ధైర్యంగా ఇంటికెళ్ళి దా. డార్లింగ్, ఏంటి? డ్రైవ్కి వెళ్దామా? లేదురా, టైర్డ్గా ఉంది. ఐఎమ్ గోయింగ్ అప్. బియర్ కొనిస్తాను. ఏరా, ఎవరినైనా పెళ్లి చేసుకుని వచ్చావా? నాన్నా, అదే బీరది గురించి కాకాపడుతున్నావు కదా, అందుకు. ఏ చిల్రా, మరైతే లవ్వే. అవును. సూర్య ఇప్పుడు కస్టమర్ కేర్లో వర్క్ చేస్తున్నాడు. ఎయిర్లైన్స్ క్యాబిన్ క్రూలో సెలెక్ట్ అయ్యాడు. యుఎస్ వెళ్ళిపోతున్నాడు. ఓకే, చాలా మంచి అబ్బాయి నాన్న. అతను నాకు బాగా నచ్చాడు. మరి ఇంకే నాకు బాగా నచ్చుతాడు. నీకు నచ్చితే ఏం, నచ్చకపోతే ఏం? మ్మ్. అది కాదు నాన్న, వాళ్ళ నాన్నకు చెప్పడానికి అతనికి భయం. నువ్వు నా కోసం. ఓకే, నేను మాట్లాడతాగా.